పిండి పులిహోర. సో ఇదేంటి, చాలా రకాల పులిహోరలు మనం తయారు చేసుకున్నాము. మరి పిండి పులిహోర ఎలా తయారు చేస్తాము, అసలు ఆ పిండి ఏంటి తెలుసుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పిండి పులిహోర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన దంపుడు బియ్యం నూక 1 కప్పు, నానబెట్టుకున్న ఆవాలు 4 టేబుల్ స్పూన్లు, మినపప్పు 2 టేబుల్ స్పూన్లు, ఇంగువ 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 4, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిరపకాయలు 4, నానబెట్టుకున్న శనగపప్పు 1/2 కప్పు, పల్లీలు 1/2 కప్పు, చింతపండు రసం 2 టేబుల్ స్పూన్లు, ఆవ నూనె 2 టేబుల్ స్పూన్లు. పిండి పులిహోర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇంతకుముందు నేను చెప్పాను కదా, సో పిండి పులిహోరలో పిండి అంటే ఏంటి అంటే ఆవపిండి అండి. సో ఇక్కడ మనము దంపుడు బియ్యం వాడుతున్నాము. సో దంపుడు బియ్యాన్ని కూడా చక్కగా ఉడికించుకొని పెట్టుకున్నాము, శనగపప్పు నానబెట్టుకున్నాము, ఆవాల్ని నానబెట్టుకున్నాము. అంటే ఇక్కడ ఆవాలను మనం పేస్ట్ చేసుకోవాలనుకోండి. సో ఇక్కడ మనకు ఈ పిండి పులిహోరలో ముఖ్యమైన పదార్థం ఏంటి అంటే ఆవపిండి. ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం. ఆవపిండి మనకు క్యాన్సర్ కారకాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. అంటే ఆవాల్లో ఉండేటువంటి విలువలు ఎలా ఉంటాయంటే మనకు నొప్పులు తగ్గిస్తుంది, వాపులు తగ్గిస్తుంది, ఆరోగ్యానికి మంచిది, మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అలాగే శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు ఏమన్నా ఉంటే కూడా చాలా వరకు తగ్గిస్తుంది. అందుకే పిల్లలకు ఎప్పుడైనా జలుబు చేసినప్పుడు పసి పిల్లలకు ఒక గురుగురు అని వస్తూ ఉంటుంది చెస్ట్లో. సో వాళ్ళకి ఏంటి అంటే ఆవ నూనెను చక్కగా వేడి చేసేసి అందులో బాగా చేతికి ఇలా మర్దం చేసుకుని బ్యాక్కి, బ్యాక్కి అలాగే చెస్ట్కి చక్కగా అప్లై చేస్తారు. సో ఆ వేడి తగలడం వల్ల సో లోపల ఉండేటువంటి ఆ కఫం ఏదైతే ఉందో అది కరిగిపోతుంది అనమాట. సో వాళ్ళు బయటికి ఉమ్మలేరు, చీదలేరు కాబట్టి సో అలా చేస్తారు. అంటే ఎవరికైనా కూడా అది మంచిగా వేడి పుట్టిస్తుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. సో ఈ చిట్కా యాక్చువల్ చాలామంది యూజ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఈ రోజు కూడా మన వంటలో మనం ఆవ నూనె ఉపయోగించేస్తున్నాం. సో ఫస్ట్ ఏం చేద్దామంటే మనము ఈ ఆవాలు నానబెట్టేసుకున్నాం కదా, సో దీన్ని ముందుగా చక్కగా ఒక పేస్ట్ లాగా తయారు చేసుకుందాం. సో వన్స్ అది చేసేసాము అంటే ఇక్కడ డైరెక్ట్గా మనము పులిహోర ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. ముందుగా ఆవ పిండి తయారు చేసుకొని తీసుకొచ్చేస్తాను. చూసారా, ఇలా చక్కగా మనం ఒక పిండి తయారు చేసుకున్నాం, ఆవ పిండి. సో మనం వాటర్ పోయడం వల్ల మనకు ఇలా వచ్చిందనమాట. మామూలుగా జనరల్గా కూడా మనం పేస్ట్ చేసినప్పుడు కొంచెం వైటిష్ క్రీమిష్ కలర్లో ఉంటుంది. సో ప్రస్తుతానికి ఇది పక్కన పెట్టేసుకుందాం, స్టవ్ వెలిగించేసుకుందాం. సో ఫస్ట్ మనం కొంచెం ఆవ నూనె వేసుకొని, అంటే మనం ఇది పిండి పులిహోర అన్నాము, పిండి అంటే మనము ఆవాలనే ముఖ్యంగా తీసుకుంటున్నాం కాబట్టి ఆవ పిండితోనే మనం చేస్తున్నాం. చాలా బాగుంటుందండి ఆవ పిండి, అంటే ఆవ నూనె రుచి చాలా చాలా బాగుంటుంది. యాక్చువల్లీ నాకు నువ్వుల నూనె, ఆవ నూనె, పల్లి నూనె ఇవన్నీ అంటే దాంతో వంటలు చేస్తే కొంచెం డిఫరెంట్గా బాగుంటాయి యాక్చువల్లీ. సో ఆవ నూనె కాస్త వేడెక్కిన తర్వాత ముందుగా పులిహోర స్టార్ట్ చేసే ముందు మనము శనగపప్పుని నానబెట్టుకున్నాం కదా, సో దాన్ని లైట్గా వేయించేసుకుందాం. అంటే కొంచెం మనకు ఆ వాటర్ అది పోవాలి, కొంచెం మనకు లైట్గా వేగితే పులిహోర చివరిలో పైనుంచి వేసుకోవడానికి బాగుంటుంది. అంటే ఎప్పుడు పులిహోర అంటే మనకు కాస్త పప్పులుగా అలా కొంచెం కరకరలాడుతూ అది ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, సో అందుకు ఒక్కసారి వేయించేసుకుంటే బాగుంటుంది. ఓకే, ఇది ఒక్కసారి మనకు లైట్గా వేగుతూ ఉండగా మనం ఇందులో పల్లీలు కూడా వేసేసుకుందాం. ఓకే, పల్లీలు కూడా మనకు పులిహోరలో అలా కరకరలాడుతూ అలా పంటికి తగులుతూ ఉంటే బాగుంటుంది కదా. ఇది కూడా ఒకసారి వేయించేసుకోవాలి. 2 వేయించేసుకున్నామంటే ఇక మనకు ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. ఆవపిండి రెడీ అయిపోయింది, అక్కడ పల్లీలు శనగపప్పు కూడా వేయించేసుకుంటే ఇంకా మనం మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇది చక్కగా వేయించేసుకున్నాం కాబట్టి ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా వేయించుకున్న పప్పుల్ని పక్కన పెట్టేసుకుందాం, పల్లీలుని అలాగే శనగపప్పును. ఇప్పుడు ఇందులోనే ఇంకొంచెం నూనె యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మన అసలైన ప్రాసెస్ అండి, మామూలు పులిహోర ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. ముందుగా మినప్పప్పు, అలాగే ఎండుమిరపకాయలు, అలాగే పచ్చిమిరపకాయలు, ఇది ఒక్కసారి కలిపేసుకుందాం. ఇది కొంచెం లైట్గా వేగిన తర్వాత బాండీ కూడా చాలా వేడిగా ఉంది కాబట్టి నేను వెంటనే అన్నీ వేసేసానండి. ఇది కంచు పాత్రలు కాబట్టి చాలా ఎక్కువసేపు ఆ వేడి ఉంటుంది, తగ్గదు.
ఆ తర్వాత కాస్త పసుపు. ఇక పులిహోర అంటే ఖచ్చితంగా మనము వేసేది ఏంటి అంటే ఇంగువ. అది వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాం. ఆ తర్వాత కరివేపాకు, అలాగే మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి ఆవపిండి. ఆవపిండి కూడా మరీ ఎక్కువ వేయకూడదండి, చేదు వస్తుంది. సో జస్ట్ మనం తీసుకునే క్వాంటిటీని బట్టి మనం వేసుకోవాలి. ఎక్కువ వేస్తే కూడా అస్సలు రుచి మొత్తం పాడైపోతుంది. అది ఎంత వేయాలో అంత వేస్తే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఇందులో మనం చింతపండు కూడా వేసుకుంటున్నాం. అంటే ఆవపిండి వేస్తున్నాం కదా, చింతపండు తగిలితే బాగుంటుంది. సో కొంచెం మనం చింతపండు జ్యూస్ అయినా వేసుకోవచ్చు, చింతపండు రెక్కలైనా కూడా వేసుకొని తర్వాత తీసేసుకోవచ్చు. ఎక్కువ కూడా కాదు, కొంచెం లైట్గానే. ఇది ఒక్కసారి మనం ఒక్క నిమిషం పాటు ఇలా వదిలేద్దాం. సో దీంట్లో మనం ఇంతవరకు ఉప్పు వేసుకోలేదు కదా, సో కాస్త ఉప్పు కూడా యాడ్ చేసుకుందాం. చింతపండు వేసాం కాబట్టి ప్రాపర్గా ఉప్పులు కారాలు కూడా పడాలి. సో ఇది కొంచెం మనకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని మనం దంపుడు బియ్యం కూడా ముందుగానే ఉడికిచ్చేసుకున్నాము, పప్పులు కూడా ఆల్రెడీ ముందుగానే వేయించేసుకున్నాము. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చక్కగా ఈ దంపుడు బియ్యం ఏదైతే ఉడికించుకున్నామో దాన్ని ఈ ఆవపిండిలోకి వేసేసుకుందాం. సో ఇప్పుడు ఇలా చక్కగా ముందుగా వేయించుకున్న పల్లీలు అలాగే శనగపప్పు ఇందులో వేసేసుకొని మిక్స్ చేసేసుకుందాం. సో మిగతా పప్పులన్నీ మెత్తగా ఉన్నాయి, ఇది ఒకటి మనకు కరకరగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. దానిపైన నుంచి మనం ముందుగా వేయించుకున్న పల్లీలు అలాగే శనగపప్పు వేసేసుకుందాం. సో ఇలా చక్కగా వేడిగా కమ్మగా పిండి పులిహోర రెడీ అయిపోయింది. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పిండి పులిహోర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన దంపుడు బియ్యం నూక 1 కప్పు, నానబెట్టుకున్న ఆవాలు 4 టేబుల్ స్పూన్లు, మినపప్పు 2 టేబుల్ స్పూన్లు, ఇంగువ 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 4, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిరపకాయలు 4, నానబెట్టుకున్న శనగపప్పు 1/2 కప్పు, పల్లీలు 1/2 కప్పు, చింతపండు రసం 2 టేబుల్ స్పూన్లు, ఆవ నూనె 2 టేబుల్ స్పూన్లు. పిండి పులిహోర తయారు చేసుకునే విధానం: ముందుగా నానబెట్టుకున్న ఆవాలను పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో ఆవ నూనె వేసి వేడైన తర్వాత నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు, పల్లీలు వేసి వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో మరికాస్త ఆవ నూనె వేసి మినప్పప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, పసుపు, ఇంగువ, కరివేపాకు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో ఆవ పేస్ట్, చింతపండు గుజ్జు, సరిపడా ఉప్పు వేసి కొద్దిసేపు మగ్గించుకోవాలి. తర్వాత ఉడికించుకున్న దంపుడు బియ్యం నూకను వేసి వేయించుకున్న పల్లీలు, శనగపప్పులను కూడా వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి మరలా వేయించుకున్న పల్లీలు, శనగపప్పుతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే పిండి పులిహోర రెడీ.